ఇప్పుడు మీరు అడిగిన ఈ చిన్న చిన్నవి నాకు తెలుసు. మీరు అడగకుండా ముందులే కూడా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. సోలార్ ప్యానెల్స్ కానీ, డ్రైనేజ్ కానీ, ప్రతి ఇంటికి కొళాయి కానీ, కరెంట్ కానీ, రోడ్లు కానీ, ఆయన ఇవన్నీ ఎప్పుడో ఆయన ఎలక్షన్ అప్పుడు అనౌన్స్ చేశారు. మీకు ఆయన నాయకత్వం గురించి మీకు తెలుసు, నేను చెప్పక్కర్లేదు. ఆయన తప్పకుండా ఏది గ్రామాలకి ప్రజలకి చేయాలనుకుంటారో ఆయన తప్పకుండా అది చేస్తారు. మన మధ్యన విభేదాలు ఉన్నా కూడా మనం అవన్నీ బయటికి మనం చెప్పుకోకూడదు. కుటుంబం అనిన తర్వాత చిన్నవి పెద్దవి అన్నీ ఉంటాయి. మనం తలుపులు మూసుకుని ఇంట్లో ఎట్లా మనం మన కొడుకులతో కానీ, కూతులతో కానీ, అల్లులతో కానీ ప్రతి ఒక్కరితో మన ఉండే సమస్యలు మాట్లాడుకుని అదేదో ఇంట్లోనే మనం ఇంట్లోనే మనం అవన్నీ మూసేయాలి. మనం బయటికి మనం కట్టుగా ఉన్నామని మనం చూపించుకోవాలి. ఎవరు వచ్చి ఏమి చెప్పినా కూడా మీ కళ్ళే చెప్తే నిజాలు. అది మీరు నమ్మండి. ఒకరికి మీరు భయపడకూడదు, మీ తల దించుకోకూడదు, మీ దాసోహం అనేది ఉండకూడదు మీరు. సో నేను అందరం మనం గ్రామం అభివృద్ధి కోసం మనం చేయాలి. ఇక్కడ ఈ మనిషి ఆ మనిషి కోసం కాదు. మనం ఇక్కడ ఎప్పుడు ఉండం. మనం మంచి పేరుతో మనం వెళ్ళిపోవాలి. అది మీరు ఈ వర్గాలు ఆ వర్గాలు అవి కాదు. ఇప్పుడు మనందరికీ దేవుడిచ్చిన తెలివి అనేది ఉంది. ఆ తెలివితో మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుని మనం ముందుకెళ్దాం. అదే నేను కోరేది మీ అందరి దగ్గర నుంచి. నమస్కారాలు అందరికీ. మీరు నమ్మను కదా, మరి మీరందరూ కొత్తగా మేడం మేడం అంటే ఎట్లా? హలో అయిపోయిందా? సరే అమ్మ లైన్ కళ్ళు కనపడదు. ఏంటి తెలుగుదేశం పార్టీ నుంచి సరే మాట్లాడదాం.